హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు చాలా సింపుల్ రెసిపీ అండి. పిల్లలు ఇప్పుడు నూడిల్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారండి. బియ్యం పిండితో మనం ఇలా స్వీట్ నూడిల్స్ చేసి పెట్టొచ్చండి. హెల్దీ కూడా. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. నేను ఒక కప్పుతోనే చేస్తున్నా అండి. ఒక కప్పు బియ్యం పిండి వేసుకుని వేయించుకోవాలండి. చూడండి, బియ్యం పిండి వేగేంత వరకు మెల్లగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కంటిన్యూ కలుపుతూనే ఉండండి, లేకపోతే కింద మాడిపోతుంది. ఈలోపు మనం స్టవ్ మీద ఒక కప్పు నీళ్లు పెట్టుకోవాలి. దీనికి కలుపుకోవడానికి వేడి నీళ్ళు కావాలండి. అందుకే ఒక కప్పు నీళ్లు పెట్టుకుని నీళ్ళు బాగా కాగిపోవాలి. బియ్యపిండి వేగిపోయిన తర్వాత మనకు అర్థమవుతుందండి, స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. చూడండి, కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు బియ్యపిండి వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పిండి వేగిపోయింది కదా, ఇప్పుడు అందులో వేడి నీళ్ళు పోసి మొత్తం కలుపుకోవాలండి. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ గరిటెతోనే కలుపుకోండి. మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకుని ఇప్పుడు మెల్లగా చేత్తో కలుపుకోవాలండి. చూడండి, మొత్తం డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. మరీ పలుసగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్ కలుపుకోండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. మనం కారపూస చేసుకుంటాం కదా, అలాంటిది రేకు తీసుకోండి. బాగా చిన్న హోల్స్ అయినా పర్వాలేదు, లేకపోతే కొంచెం పెద్దదైనా పర్వాలేదండి. నేను కొంచెం పెద్ద ఉన్నాయి తీసుకున్నా. అది పెట్టుకుని నీళ్లు బాగా వేడైన తర్వాత ఇలాంటి ఒక జల్లెడ పెట్టుకొని అందులో ఇప్పుడు ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకుని మూత పెట్టుకుని 7-8 నిమిషాలు ఉడకనివ్వాలండి. తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకుని అందులో కొంచెం షుగర్ వేసుకోండి. మీరు తినే స్వీట్ని బట్టి షుగర్ వేసుకుని షుగర్ అంతా కోట్ అయ్యేటట్టు మొత్తం ఇలా కలపాలండి. షుగర్ మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు తురుముకున్న కొబ్బరి వేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని అంతే అండి. ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా చేసుకోవాలంటే పిండిని ముందే వేయించుకుని పెట్టుకోవచ్చు. తర్వాత చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఈజీగా చేసేయచ్చు. 10 నిమిషాల్లో చేసేయచ్చు. బియ్యం పిండి కంపల్సరీ వేయించుకోవాలండి, వేయించుకుంటేనే బాగుంటుంది. బియ్యం పిండిని వేయించుకుంటే దాని ఫ్లేవర్ వస్తుందండి. ఆ ఫ్లేవర్ ప్లస్ కొబ్బరి, షుగర్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.